హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఏపీలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏమవబోతుంది? మొత్తంగా గ్రూప్ 2 నోటిఫికేషన్పై 11 పిటిషన్లు, 6 లాయర్లు. అసలు ఏం జరుగుతుంది గ్రూప్ 2 నోటిఫికేషన్పై? అలాగే రేపైతే హీరింగ్ ఉండడం జరిగింది, April 21 మండే. ఆ హీరింగ్ జరుగుతుందా లేదా, వాయిదా పడే అవకాశం ఉందా, అసలు రీనోటిఫికేషన్పై జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏంటి అనే అంశాలను మనమైతే కంప్లీట్గా ఇక్కడ డిస్కషన్ చేద్దాం. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా వీడియో అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. అలాగే మనమైతే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. April 21 మండే హీరింగ్ జరుగుతుందా లేదా అనే దాని గురించి అయితే ఒకసారి మాట్లాడదాం. లాస్ట్ హీరింగ్లో అయితే మనకు మొత్తం 6 లాయర్లు, 11 పిటిషనర్లు అని చెప్పుకున్నాం కదా. ఈ 6 లాయర్లలో 3 లాయర్లు అయితే తమ వాదనలు కంప్లీట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ తరపు నుంచి అయితే ఇంకా వారికి వాదనలు వినిపించే అవకాశం అయితే రాలేదు. ఇన్ కేసు రేపు కూడా మనకైతే హీరింగ్ జరిగితే ఈ రిమైనింగ్ 3 లాయర్లకు, మన పిటిషనర్ తరపున లాయర్లకే అవకాశం వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో కానీ రేపైతే మనకు హీరింగ్ జరిగే అవకాశం అయితే లేదు. ఎందువలన అనగా మన కేసును చూస్తున్నటువంటి జడ్జి గారు పర్సనల్ పని మీద అవైలబుల్లో లేరు అన్నట్లు మనకు సమాచారం. సో అది మంగళవారానికి అయితే వాయిదా పడిందని కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి చూస్తే అంటే రేపు సోమవారం April 21 అయితే మనకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఎటువంటి వాదనలు జరిగే అవకాశం అయితే లేదు. మరి ఎప్పుడు జరుగుతాయి అంటే April 22 మంగళవారం అయితే మనకు వాదనలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకో 2 హీరింగ్లో కూడా మన పిటిషనర్ తరపున ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ 3 లాయరు వారి వాదనలు అయితే వినిపించే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది ఈ రోస్టర్ పాయింట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్. ఈ గతంలో వినిపించినటువంటి 3 లాయర్లు కూడా రోస్టర్ పాయింట్లో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏవైతే, నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా బలంగా మరియు చక్కగా వినిపించడం జరిగింది. సో ఇంకా మిగిలిన ఈ రిమైనింగ్ 3 లాయర్ల తర్వాత గవర్నమెంట్కి అయితే అవకాశం వస్తుంది. సో వారి వాదనలు ఏంటి, వారి వైపున కౌంటర్ అఫిడవిట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది మనకైతే తెలుస్తుంది. గవర్నమెంట్ తరపున వాదనలు విన్న తర్వాత ఈ కేసుకు సంబంధించి ప్రతి అభ్యర్థిలో ఇంటర్నల్గా ఒక ఒపీనియన్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది గ్రూప్ 2 రోస్టర్ పాయింట్కి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడైతే రీనోటిఫికేషన్ వైపు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏంటి, అవి ఎలా జరుగుతున్నాయి అనే దాని గురించి అయితే ఒకసారి చూద్దాం. మనకైతే ఇప్పుడు 11 పిటిషనర్లు, ఓవరాల్గా 11 పిటిషనర్స్, 6 మెంబర్స్ లాయర్స్ అయితే మనకు ఉండడం జరిగిందనమాట. సో ఈ 6 మెంబర్స్ లాయర్సే కాకుండా అదనంగా ఒక సీనియర్ అడ్వకేట్ను నియమించుకునే ప్రయత్నంలో మన అభ్యర్థులు అయితే ఉన్నారు. కానీ ఇక్కడ అభ్యర్థుల యొక్క మెయిన్ ఎజెండా అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సీనియర్ లాయర్ను నియమించుకోవడం వెనుకలో ఉన్నటువంటి మెయిన్ అజెండా వచ్చేసి రీనోటిఫికేషన్. ఇన్ని తప్పులతో ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ రద్దు చేసి మాకు రీనోటిఫికేషన్ కండక్ట్ చేయాలి అనే ఒక అజెండాతో అయితే మనకు ఒక సీనియర్ లాయర్ను నియమించుకోవాలని చెప్పేసి అయితే మన గ్రూప్ 2 అభ్యర్థులు అయితే ఆలోచనలో ఉన్నారు. దానివైపు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో ఈ 6 లాయర్లకు సపోర్ట్గా ఇంకో సీనియర్ లాయర్ గాను ఉంటే మన పిటిషనర్స్ తరపున బలంగా వాదనలు వినిపించే అవకాశం ఉంది. అలాగే రీనోటిఫికేషన్ కావాలి, రోస్టర్ పాయింట్లో ఉన్నటువంటి మిస్టేక్స్, ఇలాంటి ఎన్నో విషయాలను మరీ బలంగా ఈ 6కి సపోర్ట్గా ఇంకొంత బలంగా వినిపించే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మన గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారైతే ఒక సీనియర్ అడ్వకేట్ను నియమించుకునే పనిలో అయితే ఉండడం జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సమాచారం అయితే నేను మీకు అందిస్తున్నాను. అలాగే ఏదైతే మనకు రోస్టర్ పాయింట్ కేసుకు సంబంధించిన మన గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని DYEO అలాగే గ్రూప్ 1కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో మన కేసుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని బట్టి, మన అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆలోచన విధానాలను బట్టి ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి రీనోటిఫికేషన్ వైపు వెళ్ళాలని అయితే అభ్యర్థులు తమ యొక్క ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నారు. సో ఇది మరి మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ పై ఉన్నటువంటి కంప్లీట్ సమాచారం. అలాగే April 21 అంటే రేపైతే హీరింగ్ జరిగే అవకాశం లేదు. దీనికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అయితే మంగళవారం అయితే జరుగుతాయి అన్నమాట. ఇది గ్రూప్ 2 సంబంధించి, రోస్టర్ పాయింట్కి సంబంధించి, అలాగే అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆలోచనలు, వారి ప్రయత్నాలకు సంబంధించి కంప్లీట్ డేటా అయితే మనం ఇక్కడ డిస్కషన్ చేసాం. మీకు గాన మన వీడియో నచ్చినట్లయితే, మన కంటెంట్ మీకు గాన నచ్చినట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ ఏమవుతుంది, ఫైనల్గా ఈ నోటిఫికేషన్ ఏమవుతుంది అని మీరేమనుకుంటున్నారు?
సో కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఏమొస్తుంది అనే అభిప్రాయాన్ని మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. ఏది మనం ఎన్ని ఊహాగానాలు అనుకున్నప్పటికీ ఫైనల్ జడ్జిమెంట్ తుది నిర్ణయం కోర్టుదే కాబట్టి మనం కోర్టును అనుసరించవలసి ఉంటుంది. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదేమైనప్పటికీ. సో కోర్టు జడ్జిమెంట్ ఏమొస్తుంది అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారా, లేదా కేవలం మెయిన్స్ ఎగ్జామ్ మాత్రమే రద్దు చేసి రీమెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నారా అనే విషయాన్ని మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటి వరకు నా ఒపీనియన్ చెప్పాను, మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేదైనా మరో అప్డేట్ ఉంటే ఆ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తా. అప్పటి వరకు జై హింద్.